బిగినర్స్ దగ్గర నుంచి బ్యాచిలర్స్ వరకు ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా చేసేసుకునే వంకాయ ఫ్రై ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. ఇది వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి సైడ్ డిష్లు లేకుండా ఈ వంకాయ ఫ్రై తోటే మొత్తం అన్నం అంతా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఈ సైజు వంకాయలు తీసుకున్నాను. మీరు ఏ సైజు వంకాయలు తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇవన్నీ అరకిలో ఉంటాయి. లేత వంకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకున్నాను. దాంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా నీళ్ళని గిలకరించాలి. ఇప్పుడు వంకాయలను ఒక్కొక్కటిగా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, కండ్రెక్కకుండా ఉండడానికి అన్నమాట. ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాక ఈ ఉప్పు నీళ్ళల్లో బాగా ములిగేటట్టుగా ముంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా బాగా వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడాక ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసి 5-6 వెల్లుల్లి రేఖలు కూడా చితక్కొట్టుకొని వేసి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ త్వరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని నీళ్ళల్లో వేసిన వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. దీంట్లోనే మీ టేస్ట్ తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నాకైతే 1.5 టీ స్పూన్ పట్టింది. మీ టేస్ట్ తగినట్టుగా చూసుకుని మీరు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు మాత్రం మూత పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది. ముక్క మెత్తబడ్డాక మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయాక మీ టేస్ట్ తగినట్టుగా కారం కూడా వేసుకోండి. నాకైతే 2 స్పూన్ల కారం సరిపోయింది. ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతేనండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. బిగినర్స్, బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.